వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాధి అట్ చందూస్ బ్లాగ్స్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి చాలా మందికి ఫేవరెట్ అయిన కజ్జికాయలు ఎలా చేయాలో చూసేద్దాం రండి. మేమైతే వినాయక చవితికి కజ్జికాయల్ని తప్పకుండా చేసుకుంటూ ఉంటాము. ఈ కజ్జికాయల్ని వత్తే అచ్చు లేకపోయినా కూడా ఈజీగా కజ్జికాయల్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. అంతేకాకుండా మంచి స్టఫింగ్తో బయట నుంచి క్రిస్పీగా ఎలా చేయాలో పర్ఫెక్ట్ కొలతలతో చూసేద్దాం రండి. ముందుగా పిండిని కలుపుకోవడానికి ఒక బౌల్లోకి 2 కప్స్ మైదా పిండిని తీసుకోవాలి. తర్వాత 1/4 కప్ బొంబాయి రవ్వని యాడ్ చేసుకోవాలి. ఈ బొంబాయి రవ్వని వేయడం వల్ల కజ్జికాయలు ఎక్స్ట్రా క్రిస్పీగా ఉంటాయి. పిండిని రుద్దేటప్పుడు కూడా ఎక్కువ సాగకుండా ఉంటుందన్నమాట. తర్వాత ఇందులోకి 1/4 టీ స్పూన్ సాల్టు, 2 to 3 టేబుల్ స్పూన్స్ నెయ్యిని కానీ బటర్ని కానీ లేదంటే వేడివేడి ఆయిల్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ ఆయిల్ని తీసుకుంటున్నాను. ఇలా ఆయిల్ వేసిన తర్వాత పిండికి మొత్తం ఆయిల్ పట్టేలాగా కలుపుకోవాలి. ఇలా కలిపాక పిండిని ఇలా ముద్ద చేస్తే ముద్ద కట్టాలి. ఇలా పిండిని కలుపుకున్న తర్వాత కొద్దిగా వాటర్ని చల్లుకుంటూ పిండిని చపాతీ ముద్దలాగా కలుపుకోవాలి. తర్వాత మూత పెట్టి ఒక 10 to 20 మినిట్స్ బాగా నాననివ్వాలి. ఈ పిండి నానేలోపు ఒక ప్యాన్లోకి 2 టేబుల్ స్పూన్స్ నెయ్యిని యాడ్ చేసుకుని 1/2 కప్ బొంబాయి రవ్వని వేసి లో ఫ్లేమ్లోనే మంచి వాసన వచ్చేదాకా వేయించుకోవాలి. మీకు నచ్చితే డ్రై ఫ్రూట్స్ని కూడా ముక్కలుగా కట్ చేసి వేసుకోవచ్చు. ఈ రవ్వని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత 1 కప్ ఎండు కొబ్బరి తురుముని కూడా వేసుకొని ఇంకొక 2 మినిట్స్ బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత లాస్ట్లో 1 టీ స్పూన్ యాలకుల పొడిని కూడా యాడ్ చేసుకోవాలి. నేను వేసాను కానీ ఆ క్లిప్ మిస్ అయిపోయింది. తర్వాత ఒక మిక్సీ జార్లోకి 1 కప్ షుగరు, 1/2 కప్ తినే శనగపప్పుని కూడా వేసుకొని ఇలా ఫైన్గా పౌడర్ చేసి మనం ఆల్రెడీ ఫ్రై చేసి ఉంచుకున్న ఎండు కొబ్బరిలోకి వేసి బాగా కలిపేసుకున్నామంటే స్టఫింగ్ రెడీ అయిపోతుంది. ఈలోపు పిండి బాగా నానిపోయి ఉంటుంది కదా. ఇప్పుడు ఈ పిండిని ఇంకొక 3-4 నిమిషాలు బాగా కలుపుకొని 2-3 పెద్ద ఉండలుగా చేసుకోవాలి. ఇందులో నుంచి ఒక పిండి ముద్దను తీసుకుని ఇలా ఎంత పెద్దగా వీలైతే అంత పెద్దగా రోల్ చేసుకోవాలి, మీడియం థిక్నెస్తోనే. తర్వాత ఇలాంటి షేప్లో ఉన్న మూతతో ప్రెస్ చేసుకున్నామంటే రౌండ్గా అన్నీ ఒకే షేప్లో వచ్చేస్తాయి అన్నమాట. ఒక్కొక్కటిగా చిన్న బాల్స్గా ప్రిపేర్ చేసి రోల్ చేసుకోవడం కంటే ఇలా చేసామంటే చాలా తొందరగా అయిపోతాయి. ఇలా కట్ చేయగా మిగిలిన పిండిని మళ్ళీ ఇంకొక పిండి ముద్దను రోల్ చేసేటప్పుడు అందులోకి వేసుకొని రోల్ చేసేసుకోవచ్చు. ఇలా అన్నింటినీ రోల్ చేసుకున్న తర్వాత మీ దగ్గర కజ్జికాయలు వత్తే అచ్చుంటే అందులోకి పెట్టేసుకోవచ్చు. లేకపోతే ఈ పూరీలాగా వత్తుకున్న వాటి మీద 2 స్పూన్స్ స్టఫింగ్ని పెట్టేసి ఎడ్జెస్ అన్నింటినీ వాటర్తో తడుపుకొని ఎక్కడ గ్యాప్ లేకుండా అన్ని వైపుల నుంచి ఫింగర్స్తో మంచిగా సీల్ చేసేసుకోవాలి. తర్వాత ఎడ్జెస్ బాగా కనిపించడం కోసం ఫోర్క్ స్పూన్ని తీసుకుని ఇలా లైట్గా ప్రెస్ చేసామంటే మంచి డిజైన్ వచ్చేస్తుంది. ఇలా అన్ని కజ్జికాయల్ని స్టఫింగ్ చేసుకున్న తర్వాత ఒకదానికొకటి అంటుకోకుండా విడివిడిగా ఒక పెద్ద ప్లేట్లో పెట్టుకోవాలి. తర్వాత కజ్జికాయల్ని ఫ్రై చేసుకోవడానికి ప్యాన్లోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసి బాగా వేడెక్కనివ్వాలి. ఇలా ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత మంటని సిమ్లో పెట్టేసి మనం ప్రిపేర్ చేసుకున్న కజ్జికాయలను వేసి మెల్లగా ఇలా టర్న్ చేసుకుని ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకున్నామంటే లోపలి దాకా బాగా ఫ్రై అయిపోతాయి.
కజ్జికాయల్ని చేసేటప్పుడు ఒక్కొక్క వాయికి 2-3 మాత్రమే వేసుకొని ఫ్రై చేసుకుంటే స్టఫింగ్ అనేది బయటకు రాకుండా అన్నీ ఈవెన్గా ఫ్రై అయిపోతాయి. ఇలా గనక అన్నింటినీ ఫ్రై చేసుకున్నామంటే క్రిస్పీగా టేస్టీగా ఉండే కజ్జికాయలు రెడీ అయిపోతాయి. ఇదే ప్రాసెస్లో మీరు ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. మీకు నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి రాధి @ చందూస్ వ్లాగ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి